హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అండి. ఇంటర్లింక్ నెట్వర్క్లో అప్డేట్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకుందామండి. కొత్తగా వచ్చిన అప్డేట్స్ తెలుసుకుందాం. సో ఈరోజు ఓకే, ట్విట్టర్లో చూద్దాం ఒకసారి. తను కేవీ అంటే కో-ఫౌండర్ ఆఫ్ ఇంటర్లింక్ అండి. తను ట్వీట్ చేశాడు, వర్షన్ 3.2 has been fully tested and will be submitted to Google Play and the App Store tomorrow. వర్షన్ 2 అనేది గూగుల్ ప్లే స్టోర్లో రేపు సబ్మిట్ చేసే అంశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకోటి, కీ ఫ్యూచర్ ఆఫ్ ఇన్ వర్షన్ 2 include burning mechanism will be అఫీషియల్లీ స్టార్ట్ బీయింగ్ అప్లైడ్. బర్నింగ్ మెకానిజం అనేది కూడా తీసుకొస్తున్నారండి. ప్రతి ఒక్కరూ యాక్టివ్లో ఉంటే పర్లేదు, కానీ ఇన్యాక్టివ్లో ఉంటే మాత్రం బర్న్ అయ్యే ఛాన్స్ ఉందండి. కైన్స్ మాత్రం బర్నింగ్ అయిపోతాయి. ప్రతి ఒక్కరు ఎవరైతే జాయిన్ చేయించారో వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉండాలండి. లాంచ్ ఆఫ్ ఇంటర్లింక్ క్యూఆర్ కోడ్ పేమెంట్ టు అలోయింగ్ యూజర్ టు పే బిల్స్ యూజింగ్ క్రిప్టో. ఇదైతే గొప్ప అవకాశం అని చెప్పచ్చు. క్యూఆర్ పేమెంట్తో యూజింగ్ మనం ఫోన్పే ఎలాగైతే వాడుతున్నామో స్కాన్ చేసి యూజ్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఐటీఎల్జీ టోకెన్స్ని కూడా అలాగే మనం యూజ్ చేసుకోవచ్చండి. డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసుకునే అవకాశం ఇందులో తీసుకొస్తున్నారండి. ఓకేనా ఫ్రెండ్స్. సపోర్ట్ టు నైజీరియా, వియత్నాం, ది ఫిలిప్పీన్స్, బ్రెజిల్ అండ్ మెక్సికో. ప్రజెంట్ అయితే ఈ దేశాల వాళ్ళకి మాత్రమే P2P అంటే క్యూఆర్ కోడ్ పేమెంట్ చేసే అవకాశం తీసుకొచ్చామని చెప్తున్నారు. మోర్ కంట్రీస్ టు బి యాడెడ్ సూన్. ఇంకా వేరే కంట్రీస్కు, మన ఇండియా కానీ ఇంకా వేరే దేశాలకు కానీ అతి తొందరలో తీసుకొస్తామని చెప్తున్నారు. మైనింగ్ రిమైండర్ ఫ్యూచర్ టు హెల్ప్ యూ కీప్ యువర్ నెట్వర్క్ యాక్టివ్. లాంచ్ ఆఫ్ క్యూహాంగ్ స్పిన్ గేమ్. అయితే చైనా వాళ్ళు స్పిన్ గేమ్ అనేది తీసుకొచ్చారండి. వాళ్ళు మన దాంట్లో ఇంటర్లింక్ నెట్వర్క్లో డబ్బులు పెట్టి ఐటీఎల్జీ టోకెన్స్ అనేటివి వాళ్ళు తీసుకున్నారండి. వాళ్ళే కూడా బర్న్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. బర్నింగ్ కూడా చేస్తారంట వాళ్ళు. స్పిన్ గేము కోసమని ఐటీఎల్జీ టోకెన్స్ తీసుకున్నారంట. క్యూహాంగ్ యాజ్ సబ్మిటెడ్ టు burning 10% of all ITLG revenue generated to. Therefore, an upcoming dashboard will be launched to track and display to the amount of ITLG burned updated daily. అయితే ఇందులో క్యూహాంగ్ అనే చైనా వాళ్ళు స్పిన్ గేమ్ తీసుకొచ్చారు కదా, అందులో నుంచి 10% ఆఫ్ ఐటీఎల్జీ టోకెన్స్ అనేటివి రెవెన్యూ జనరేటెడ్, కొంత 10% అనేది బర్న్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. Therefore, any upcoming dashboard will be launched to track and display ద అమౌంట్ ఐటీఎల్జీ బర్నడ్ అప్డేటెడ్ డైలీ. ప్రతిరోజు ఎంతో కొంత బర్ను 10% కానీ 5% కానీ బర్న్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్
I rarely talk about the volume of Interlinks tokens, but today, as we just hint the highest number of daily active users in our our history, I'd like to share a 5,000. Let me take there will be no example. ఇందులో ఇంటర్లింక్లో కైన్స్ అనేటివి విల్ బి జస్ట్ ఇంట్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డైలీ యాక్టివ్ యూజర్స్. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ కైన్స్ మాత్రం బర్న్ అయ్యే ఛాన్స్ లేదండి. ప్రతి ఒక్కరు మైనింగ్ చేసుకోమనే చెప్తున్నారు. ఫ్యూచర్లో దీని రేట్ అనేది అమాంతం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంట్లో అయితే ఇప్పుడైతే ఈ మెసేజ్ అనేది చాలామందికి చేరాలంటే కంపల్సరీ సబ్స్క్రైబు, షేరు, లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ప్రతిరోజు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మీకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి ఒక్కరూ ఇంకా ట్విట్టరు కేవీ అనే ట్విట్టర్ ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అయితే మైనింగ్ చేసుకోండి. ఇంకో విషయం, ఇంటర్లింక్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు యాక్టివ్గా లేరు అనే విషయం కూడా తెలుసుకుందాం. ఇందులో 1 2 3 4 ఈ ఫోర్త్ది ఉంది కదా, ఈ ఫోర్త్ దాంట్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు యాక్టివ్గా లేరు అనే విషయం చూసుకోవచ్చండి. దానిపైన ప్రెస్ చేస్తే అందులో మనం ఎంతమందిని రిఫర్ చేసినాం అనేది ఉంటుంది. ప్లస్ ఇందులో యాక్టివ్గా ఉన్నారా లేరా అనే విషయం కూడా చూసుకోవచ్చండి. ఇలా ఇక్కడ యాక్టివ్గా ఉన్నారా లేరా అనేది చూసుకోవచ్చు. ఇంకో విషయం, ఇందులో ఇంకొకటి కూడా తీసుకొస్తున్నారండి. మెసేజ్ వెళ్తుందండి. ఇన్యాక్టివ్గా ఎవరైతే మైండ్ చేయకుండా ఉంటున్నారో వాళ్ళకు మనం ఇక్కడనే టైప్ చేసి మెసేజ్ ఫార్వర్డ్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరికి వెళ్తుందండి. ఒక్కసారి ప్రెస్ చేస్తే మనం ఎంతమందిని అయితే జాయిన్ చేయించామో వాళ్ళందరికీ యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి మైండ్ చేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇదే అప్డేట్స్. ఇంకేమన్నా ఉంటే ఫర్దర్గా ఏమన్నా నచ్చేది ఉంటే కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నారో వేరే వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ తెలియజేయండి.